రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భువనగిరిలో నిర్వహించిన పార్లమెంట్ స్థాయి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మున్సిపల్ స్థానాలకు సీఎం రేవంత్ రెడ్డి తనను ఇన్ఛార్జిగా నియమించారని మంత్రి సీతక్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి మున్సిపల్ వార్డుల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే పార్టీ మరింత బలపడుతుందని ఆమె అన్నారు. పార్టీ బలపడితే ప్రజలకు మరిన్ని సేవలు చేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని, ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేల్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకుడు పదవులలో ఉన్నారు, ప్రజలతోటి జ్ఞానంతోటి అనుబంధంగా ఉండాల్సింది. సరే ఒక్కరోజు మీకు నాకు పడలేదు అనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు గీత తీసుకొని జనంలో పోరు. కానీ ఎప్పుడు కూడా రాజకీయాలలో ఉండాలనుకుంటే ఒక మంచి లీడర్గా, ఒక కుటుంబ పెద్దగా మన కుటుంబాన్ని ఎట్లా లీడ్ చేస్తామో పార్టీని కూడా ఆ రకంగా సమన్వయం చేసుకోవాలి. టికెట్లు ఉంటారు, ఆవేశంతో అడిగేటోళ్ళు ఉంటారు, బాధపడేటోళ్ళు ఉంటారు. కోపం వస్తే మనం కూడా అంటాం, మన దగ్గర తీసుకోవాలి. ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు. అట్లా ఒక్కొక్కరిని దూరం చేసుకుంటే ఇంట్లోనే నలుగురు మనుషులు ఉంటేనే నలుగురికే పడదు, భార్య భర్తలకే పడదు, అన్న చెల్లెలకే పడదు. ఇంకా ఎన్నో సమస్యలు ఉంటాయి. అట్లాంటప్పుడు ఇంత పెద్ద పార్టీలో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, సీనియర్లు ఉంటారు. వాళ్ళకి అనుగుణంగా రిజర్వేషన్ రాకపోవచ్చు. ఒకవేళ సీనియర్తో మన కొత్త రకరకాల క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, అవతల ఉన్న అభ్యర్థి క్యాస్ట్ ఎక్కువ క్యాస్ట్ ఆ ఫీలింగ్స్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అనిల్ అన్నట్టుగా ఒక్కొక్క అభ్యర్థి మీద మనం కూడా సర్వే చేయించుకుందాం. నిలబడి లాస్ట్ అయ్యే కంటే మరి గెలిపించుకొని గల్లెకేసుకొని వచ్చి నేను గెలిపించిన అని కింగుల కంటే నీకు మేకర్ గొప్పోడు, కింగు ముక్కడు కనపడుతుంది అంతే. కానీ ఎందుకున్న అసలు మేకర్, అసలు సృష్టికర్తలు వేరే ఉంటారు. కాబట్టి ఆ గౌరవం ఇక్కడటువంటి కార్యకర్తలకు దక్కుతుంది. తప్పకుండా కష్టపడ్డ వాళ్ళందరినీ మరి అత్యధిక మొత్తం గెలిపించుకొని మంచి మీటింగ్ సీఎం గారితో ఏర్పాటు చేయించి మీ అందరికీ కృషికి అభినందనలు పెట్టించే బాధ్యత నాది. అత్యధికంగా ఫండ్స్ ఇచ్చే బాధ్యత, తెప్పించే బాధ్యత నాది. కాబట్టి మీరందరూ దయచేసి సమన్వయంతో ఒకరినొకరు సహకరించుకుంటూ మరి పనిచేయాలని కోరుకుంటూ మూడు పేర్లు అనడం జరిగింది. ఆ 3 పేర్లు ఇవ్వండి. సింగల్ గా ఉంటే కూడా ఏకైక తీర్మానం చేసి సింగల్ కూడా ఇవ్వండి. బట్ 1, 2 రాసుకోవడం అనేది మన ఆనవాయితీగా ఉంటుంది. కాబట్టి అందరూ మన యొక్క మున్సిపల్ ఎన్నికలలో గెలిపించుకొని